హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు నేనైతే మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. జాబ్ వేకెన్సీస్. సో కంప్లీట్గా ఇది గవర్నమెంట్ జాబ్. సో దీని గురించి నేను వెబ్సైట్ అండ్ దీని ఒక పీడిఎఫ్ కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో దీని గురించి కంప్లీట్ ఈ పీడిఎఫ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకైతే ఫర్దర్గా మొత్తం డీటెయిల్డ్గా అయితే చెప్తాను. శాలరీ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఏ రోలు ఏంటి అన్నీ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని పీడిఎఫ్ లింక్ నేను కింద వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్లోనే మనకి గవర్నమెంట్ది అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అయితే ఉంది. అండ్ నేను విడిగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కంప్లీట్గా మీరైతే చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందకైతే వస్తుంది రైల్వేది అయితే. సో కంప్లీట్గా చూసి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే వాళ్ళ నుంచి డైలీ మనకైతే వీడియోస్ అయితే వస్తాయి జాబ్ నోటిఫికేషన్స్ గురించి. సో అందుకనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండడానికి అయితే ఉంటుంది. సో కామెంట్ అయితే చేయండి. సో ఎవరెవరు అప్లై చేశారో, ఒకవేళ మీకు ఏమైనా వస్తే నోటిఫికేషన్స్ ఏం వచ్చాయి ఏంటి అని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేశారనుకోండి. సో ఫర్దర్గా అప్లై చేసే వాళ్ళకైతే యూజ్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి టైం లిమిట్ అయితే ఉంటుంది. సో ఆ టైం లిమిట్ ఏంటి అవన్నీ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో మనమైతే ముందు పీడిఎఫ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనం ఇప్పుడు పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసాం. సో సేమ్ ఈ పీడిఎఫ్ లింకే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఇక్కడైతే మనకు కంప్లీట్గా అయితే డీటెయిల్గా మెన్షన్ ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్లోనే ఆ వెబ్సైట్ లింక్ కూడా అయితే ఉంది. సేమ్ అదే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఈ పీడిఎఫ్లో ఇచ్చే ఆ వెబ్సైట్ లింక్ అయితే మీరైతే చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ కొంచెం కిందకు వచ్చారనుకోండి, పర్సనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ రాయ్పూర్ అనేది ఇచ్చారు. సో ఏదైతే వర్క్ అయితే ఉంటుందో అది రాయ్పూర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. సో హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ అయితే కంపల్సరీ. సో ఈ 2 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. నాట్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ అని అయితే లేదు. అండ్ ఇది రాయ్పూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది కాబట్టి హిందీ అయితే కంపల్సరీ. సో చూద్దాం మనకి ఎవరైతే అటు సైడ్ ఉన్నారో మన తెలుగు వాళ్ళు, సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదు మనకి ఏ స్టేట్ అయినా పర్లేదు, నేను వెళ్ళి అప్లై చేసుకుంటానంటే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చి ఇది మెయిన్లీ టీచర్ జాబ్. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇది టీచింగ్ చేయాలి. సో రైల్వే స్కూల్స్ ఉంటాయి కదా, సో అందులో టీచర్ జాబ్స్కి అయితే ఈ వేకెన్సీ అయితే ఉంది. సో అదొకటి అయితే మీరు మైండ్లో పెట్టుకోండి, ఇది టీచర్ జాబ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళిపోయాం అనుకోండి వెన్యూ. సో ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే మిక్స్డ్ హైయర్ సెకండరీ స్కూల్ చరోడాలో అయితే జరుగుతుంది. సో ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే సారీ. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని అన్నారు. ఇంకా డేట్స్ వచ్చి ఇందులో 2 కేటగిరీస్ ఇచ్చారు. సో 19th ఫిబ్రవరి అయితే ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇది వచ్చి పీజీటీ అండ్ పిహెచ్డి కేటగిరీకి. అండ్ 20 ఫిబ్రవరి అయితే ఇంకో ఇంటర్వ్యూ అవుతుంది. ఇది వచ్చి టీజీటీ, ఇందులోనే పీఈటీ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది అంటున్నారు. ఇంకా టైమింగ్స్ చూసుకుంటే మీరు 9 AM నుంచి 10 AM లోపల అయితే అవైలబుల్గా ఉండాలి. సో వన్స్ ఒక్కసారి మీరు 10 AM దాటి వెళ్తే కనుక మిమ్మల్ని అలౌ చేయరని చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పేశారు. ఇంకా మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూద్దాం ఫస్ట్. సో మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్, ఏ టెస్ట్లు ఏవి అయితే ఉండదు. బట్ ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. గవర్నమెంట్ నుంచి మనకి ఒక టెస్ట్ అయితే రాసి ఉండి మీకు ఆ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. సో అప్పుడైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అదేంటనేది అయితే నేను తర్వాత చెప్తాను. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి వాకిన్ ఇంటర్వ్యూ ఇది డైరెక్ట్లీ. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్. సో మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఇదే లింక్, సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింది కూడా ఈ లింకే. మరి ఈ లింక్ ఓపెన్ చేసి ఇందులో రిక్రూట్మెంట్, న్యూస్, ప్రెస్ రిలీజ్, రాయ్పూర్ డివిజన్, సో ఇక్కడికి వెళ్ళారంటే మీకు ఇదైతే వస్తుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. సో ఇది ఇంకా డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూకి ఏం పట్టుకెళ్ళాలంటే మీవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరీగా మీరు పట్టుకెళ్ళాలి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ ప్రూఫ్, ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. మీరు 10th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఏది చేసినా వాటిలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్ళాలి, అది మర్చిపోకండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో అది కూడా అయితే మీరు తీసుకెళ్ళండి. ఇంక మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్లో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళండి. లేదా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అని అయితే లేదు. ఐదర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్రెషర్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం అసలు ఏమేమి ఉన్నాయి వాటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పీజీటీ కేటగిరీ, ఇది వచ్చి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో అయితే చెప్పాల్సి వస్తుంది. సో ఇందులో మనకి 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక వేకెన్సీ మాత్రమే అయితే ఉంది. టోటల్ 5 వేకెన్సీస్ ఫర్ 5 సబ్జెక్ట్స్: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్.
సో ఈ 5 సబ్జెక్ట్స్‌కి మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకొచ్చి వీళ్ళు చెప్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలంటున్నారు. 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది ఎంఎస్‌సి కోర్స్‌లో అయితే ఉండాలి. రీజనల్ కాలేజ్‌లో అయితే పర్లేదు. ఐదర్ మీరు మాస్టర్ డిగ్రీస్, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే మనకైతే ఉండాలి. ఐదర్ ఆ మాస్టర్స్ మ్యాథమెటిక్స్ మీదైనా, ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్ ఏదైనా పర్లేదు. బట్ కంప్లీట్‌గా మీకు ఈ 3 కేటగిరీస్‌లోనూ మీకు మార్క్స్ పర్సెంటేజ్ అయితే 50% అయితే మినిమమ్ మార్క్స్ అయితే ఉండాలి. 50 బిలో పర్సెంటేజ్ ఉన్నోళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో అన్నిటి కేటగిరీకి అయితే ప్రతి డీటెయిల్డ్ అదే ఉంటుంది. మినిమమ్ 50%, అట్‌లీస్ట్ 50% అని అయితే వాళ్ళు ఇచ్చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నిట్లోనూ మీకు మినిమమ్ 50% అయితే పాస్ మార్క్ అయితే ఉండాలి. ఎయిదర్ బీఈడీ ఇందులోకి వెళ్ళిపోయారు. ఇంకా ఇవి కాకుండా మాస్టర్స్ డిగ్రీ కాకుండా బీఈడీ ఉన్నా పర్లేదు. ఏదైనా మళ్ళీ 50% మార్క్స్ ఉండాలి. అండ్ మీ సర్టిఫికేట్ గవర్నమెంట్ చేత రికగ్నైజ్డ్ చేసిన యూనివర్సిటీలో అయితే ఉండాలి. యూనివర్సిటీయే, నార్మల్ కాలేజెస్ కాదు. యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా ఫిక్స్డ్ రెమ్యునేషన్ వచ్చి మనకి 27,500. సో పర్ మంత్ అయితే ఈ రోల్కి మనకి 27,500. దీనికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్ పీజీటీకి 27,500 పర్ మంత్ విత్ ఆల్ కటింగ్స్. సో ఇది ఇంకా నెక్స్ట్కి వెళ్ళాం అనుకోండి టీజీటీ. సో ఇందులో వచ్చి మనకి హిందీ ఉంది, హిందీ లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, కంప్యూటర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పీఈటీ. సో ఇదే. సో ఇవి ఇందులో అయితే ఉంది. ఇందులో అయితే మీకు ఓన్లీ సోషల్ స్టడీస్కి మాత్రం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ అన్నిటికీ 1 వేకెన్సీ అయితే ఉంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో దీనికి కూడా సేమ్ ఎసెన్షియల్స్ అంటే క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమం 50% మార్క్ అయితే ఉండాలి. అదే మన ఇంగ్లీష్కి వచ్చామనుకోండి 55% పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఎంఈడీ ఆర్ బీఈడీ చేసి ఉండాలి. రిమైనింగ్ అంతా 50% అయితే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీకు సర్టిఫికేట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ మీకు 26,250 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇది టీజీటీ కేటగిరీ. ఇంకా ఫైనల్గా మనం పిఎస్టీకి వెళ్ళిపోయాం అనుకోండి. సో ఇందాక మీకు చెప్పా కానీ నేను సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో ఇదే పాస్ ఇన్ ది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టు బి కండక్టెడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్. సో మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ గవర్నమెంట్ ఈ టెస్టులు గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో మీరు పాస్ అయ్యి అయితే ఉండాలి. అప్పుడే మీరు ఈ పిఎస్టీ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చి మనకి మొత్తం ఇంగ్లీష్ మీడియం అన్నారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా మీరు సేమ్ 50% మార్క్స్ అయితే ఉండాలి. అదైతే గ్యారెంటీ. అండ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ప్రతి దానికి 50% మార్క్స్, యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో దీనికి పర్ మంత్ వచ్చి మనకి 21,250 రూపీస్ పర్ మంత్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది మొత్తం మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ డాక్యుమెంట్ రిక్వైర్స్ అన్నీ అయితే క్లియర్గా చెప్పాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో మీరు చూసారనుకోండి ఎవరైతే రాయ్పూర్ డివిజన్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారో, అది టీచర్ పోస్ట్కి చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయండి. రిమైనింగ్ మెంబర్స్ స్కిప్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి నేను గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏ వచ్చినా నేను ఈ వీడియోలో అయితే ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ గవర్నమెంట్, మనకి నౌకరీ, లింక్డ్ఇన్ వీటిలో కూడా నేను రీసెర్చ్ చేసి, కంపెనీ వెబ్సైట్స్లో కూడా రీసెర్చ్ చేసి ఏదైనా మంచి రోల్ ఉందనుకోండి వెంటనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పెడతా ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు అప్లై చేశారా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే అప్డేట్ రావాలంటే నేను పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వెంటనే మీకు వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టగానే. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.